వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలే కాదు, రెండు జాతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలపై కలలు కంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంపై బలమైన ముద్ర వేసిన వైసీపీ, టీడీపీ, జనసేనలకు పోటీగా ఎదగాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి, ఎత్తులు వేస్తున్నాయి. ముమ్మర కసరత్తుతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో 90% ఓట్లను ఆక్రమించిన ప్రాంతీయ పార్టీలను ఎదురొడ్డి జాతీయ పార్టీలు నిలవగలవా అన్నదే ప్రశ్న. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఏపీలో వేస్తున్న ప్లాన్స్ ఏంటి? వాటి వాస్తవ స్థితిగతులు ఏంటి? రెండు జాతీయ పార్టీలు, రెండు తెలుగు రాష్ట్రాలు, ఒక్కో పార్టీకి ఒక్కో సమస్య. తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్, దేశవ్యాప్తంగా హవా చాటుతున్న బీజేపీ. ఈ రెండింటికి అర్థం కానిది, అంతు చిక్కనిది ఏపీ రాజకీయం. రెండు పార్టీలకు ప్రస్తుతం రాష్ట్రం నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు. 2014లో టీడీపీతో పొత్తుతో అసెంబ్లీలో అడుగుపెట్టిన బీజేపీ 2018లో విడిపోయిన తర్వాత దాదాపు కనుమరుగైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏపీలో ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. ఇక కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలపడాలి, నిలబడాలని భావిస్తూ ఏపీలోనూ అదృష్టం పలకరిస్తుందేమో అని ఆశపడుతోంది. కానీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గ్రాఫ్ పెంచే మార్గమే కనిపించడం లేదు. ఇక కర్ణాటక, తెలంగాణలో విజయం తర్వాత దక్షిణాదిలో విస్తరణ ప్రణాళిక వ్యూహానికి పదును పెడుతోంది కాంగ్రెస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకుని పగ్గాలు అప్పగించి వచ్చే ఎన్నికల్లో జాయింట్ కిల్లర్ కావాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇక బీజేపీ కూడా సేమ్ టు సేమ్. కాంగ్రెస్ ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ద్వారా ఖాతా తెరవాలని ఆశిస్తుంటే, బీజేపీ ఇప్పటికే రాష్ట్ర పార్టీ బాధ్యతలను మరో మాజీ ముఖ్యమంత్రి కుమార్తె పురంధరేశ్వరికి అప్పగించింది. మరి ఈ ఇద్దరు లేడీ సింగాలు నేషనల్ పార్టీల తలరాత మార్చుతారా? ఏపీలో కాంగ్రెస్ బీజేపీకి చాయిస్, ఛాన్స్ ఉన్నాయంటారా? అసలు రెండు పార్టీల వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు పార్టీల వ్యూహాలేంటో ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి సొంతంగా ఎదగాలి, ఎక్కువగా లోక్సభ స్థానాల్లో గెలవాలి. ఇదే ఈ పార్టీకి సంబంధించి ఒక లక్ష్యంగా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో సొంతంగా ఎదగాలని ఆ పార్టీ తాపత్రయపడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జనసేన, టీడీపీ పొత్తుతో బరిలో దిగిన భారతీయ జనతా పార్టీ 2 లోక్సభ స్థానాలు, అలాగే 4 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. బట్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. ఎక్కువ లోక్సభ స్థానాల్లో గెలవాలన్నది ఆ పార్టీకి ఎప్పటికీ లక్ష్యమే. జాతీయ స్థాయిలో అధికారమే కీలకం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో కూడా ఏదో ఒక రకంగా ఎక్కువగా లోక్సభ స్థానాలని చేజిక్కించుకోవాలన్న ప్లాన్ భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాగే నెక్స్ట్ పాయింట్స్ కొన్ని చూస్తే మనం కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్ అసలు వ్యూహం ఏంటో మనం చూద్దాం. కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి కైవసం చేసుకోవటం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వాతావరణం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, అలాగే రీజనల్ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మధ్య నువ్వా నేనా అన్న పోటీ ఉండేది. అలాంటి వైభవాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో చతిలిక పడిపోయింది. 2014-2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ స్థాయిలో పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి కైవసం చేసుకోవాలన్న దిశగా కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అలాగే కనీసం 15% ఓట్లు సాధించడం అనేది లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి సంబంధించిన నేతల మీటింగ్లో రాహుల్ గాంధీ నిర్దేశించారని ఆ పార్టీ కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఒక ప్రకటన చేశారు. అంటే పాత నేతలని తిరుగు రప్పించుకోవటం, అలాగే వైఎస్ షర్మిలను రంగంలో దించి వైఎస్ఆర్ లెగసీని వాడుకోవటం, అంతకు మించి 15% వరకు ఓటు బ్యాంకును సాధించి కొంత ప్రామినెన్స్ను తిరిగి సంపాదించటం, ఇవే లక్ష్యాలుగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అలాగే మరికొన్ని వ్యూహాలకు సంబంధించి మరికొన్ని అంశాలు చూస్తే, రెండు పార్టీలతో ఏపీకి జరిగిన నష్టం. ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఈ అంశం నుంచి బయటపడలేకపోతున్నాయి. ప్రధానంగా విభజన చేశారు అన్న ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు దూరంగా పెట్టారు. అదే భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే
విభజన హామీలను సరైన రీతిలో నెరవేర్చలేదు, విభజన హామీలను సరైన రీతిలో అమలుపరచలేదన్న మైనస్ భారతీయ జనతా పార్టీకి ఉంది. అంటే రెండు జాతీయ పార్టీలకు సంబంధించి ఒకరు అసంపూర్తిగా విభజన చేశారు, విభజన చేసి ఏపీకి నష్టం కలిగించారు, రాష్ట్రానికి దానివల్ల నష్టం జరిగిందన్న భావనలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటే, విభజన తర్వాత విభజన హామీలను నెరవేర్చలేదు, ప్రత్యేక హోదాతో పాటు చాలా విభజన హామీలను అనుకున్నంత రీతిలో అడ్రస్ చేయలేదన్న ఒక రకమైన వ్యతిరేకత మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీపై ఉన్నాయి. అలాగే మరో అంశం మనం చూద్దాం. రెండు పార్టీలకు 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూస్తే ఈ రెండు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో ఉన్నాయో మనకి ఇట్టే అర్థమైపోతుంది. మనం చూడొచ్చు 1.17% కాంగ్రెస్ పార్టీకి వస్తే భారతీయ జనతా పార్టీకి 0.84% వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తే అక్కడ నోటా కంటే చాలా తక్కువ ఓట్లు నమోదైన పరిస్థితి భారతీయ జనతా పార్టీది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దానికి ఏమీ భిన్నం కాదు. 2014లో 2% పైగా కొంత ఓటు బ్యాంక్ వస్తే 2019 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 1.17% పడిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు జాతీయ పార్టీల ప్రామినెన్స్ ఏ స్థాయిలో ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బీజేపీ కాంగ్రెస్ టార్గెట్లు వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే వాటి లక్ష్యం ఇప్పట్లో నెరవేరుతుందా అనేది డౌటే. ఇక రెండు పార్టీలను మరికొన్ని సవాళ్లు ఛాలెంజింగ్గా మారుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏపీలో బీజేపీ బలం, 1 కేంద్రంలో అధికారంలో ఉండడం, 2 అధికార విపక్షాల స్నేహగీతం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ బీజేపీకి చెప్పుకోవడానికి బలమేమీ లేదు. ఎందుకంటే 2019 ఎన్నికలే మనం చూసాం, నోటా కంటే చాలా తక్కువ ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. 2014లో తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఆ పార్టీ 4 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అంతకుమించి భారతీయ జనతా పార్టీ తనకు తాను సొంతంగా అద్భుతంగా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అయితే భారతీయ జనతా పార్టీకి మరి ఆంధ్రప్రదేశ్లో అంత ప్రియారిటీ ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండడమే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కూడా బలం. రెండో బలం మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఆశీస్సులు అండ కొన్ని కారణాల వల్ల అన్ని పార్టీలకు అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్ష పార్టీలు అన్నీ కూడా అటు భారతీయ జనతా పార్టీతో స్నేహగీతం ఆలపిస్తుంటాయి. అటు జనసేన పొత్తులో ఉంది, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకోవాలని చూస్తోంది. స్వాగతిస్తున్నామని ఈ మధ్య కాలంలోనే నారా లోకేష్ చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి అనధికార పొత్తు ఉందని అందరూ అంటారు. అది ఒక రకంగా వాస్తవం అనే అర్థం వచ్చేలా పరిణామాలు కూడా మనం చూసాం. అటు ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. జగన్కు మోడీ ఆశీస్సులు ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పామాట. ఈ విధంగా చూస్తే ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్ష పార్టీలు 2 అటు భారతీయ జనతా పార్టీతో స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఏపీలో బీజేపీ బలం, కేంద్రంలో అధికార విపక్షాల స్నేహగీతం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చెప్పుకోవడానికి పెద్ద బలమేమీ లేదు. దానికి 2014, 2019 ఎన్నికలే ఉదాహరణ. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. బట్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఆ పార్టీ 4 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. బట్ వేరేజ్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఒక ఎమ్మెల్యే సీటు దక్కలేదు, ఒక ఎంపీ సీటు దక్కలేదు. అంతకు మించి నోటా కంటే తక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీకి నమోదయ్యాయి. కానీ భారతీయ జనతా పార్టీకి మరి ఆంధ్రప్రదేశ్లో అంత ప్రియారిటీ ఎందుకు? దీనికి ఒకటే ప్రధాన కారణం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం. కేంద్రం అండదండలు అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ జనసేనలకు అవసరమై ఉండడం. అందుకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనట్టుగా అధికార విపక్షాలు అన్నీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్ర పెద్దలతో బీజేపీతో స్నేహగీతం ఆలపిస్తూనే ఉంటాయి. అదే వాళ్ళకి ఒక ప్రధాన బలంగా మనం చెప్పుకోవాలి. మనం చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది. అటు జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది. బీజేపీ వస్తే స్వాగతిస్తామని నారా లోకేష్ ఒక కామెంట్ చేస్తే పొత్తు ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నామని పవన్ కళ్యాణ్ మరో వ్యాఖ్య చూశారు. అలాగే ఈ పొత్తుల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేనతో బీజేపీ జత కట్టకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కానీ ఈ 3 పార్టీలకి భారతీయ జనతా పార్టీతో స్నేహం ఉంది.
భవిష్యత్ అవసరాల నేపథ్యంలో రేపు పొద్దున్న ఎవరు గెలిచినా ఖచ్చితంగా మాకు మద్దతు ఇస్తారన్న అంచనా భారతీయ జనతా పార్టీకి కూడా ఉంది. ఈ విధంగా ఏపీలో ఓట్ల పరంగా, సీట్ల పరంగా, ఓటింగ్ పర్సంటేజ్ పరంగా బలం లేకపోయినా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉండడం, ఇక్కడున్న పార్టీలకి కొన్ని కారణాలు, కొన్ని అవసరాల వల్ల కేంద్రం అండదండలు అవసరమై ఉండడం, ఈ నేపథ్యమే అటు భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఒక బలంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ప్రభావం చూపే నేతలు. మోదీ ఇమేజ్ పైన ఆధారపడడం, రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగ్గ నేతలు కరువు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అంటూ ఒక బలమైన ఫేస్ లేదు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె. అయితే పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తెస్తారంటే తేలేని పరిస్థితి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా కానీ అంత బలంగా లేని వాతావరణం అక్కడ మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ ఇమేజే అటు భారతీయ జనతా పార్టీకి ప్రధానమైన ఒక ప్రచార అస్త్రం. మోదీ సంబంధించి చెప్పడం కానీ లేదంటే మోదీ బొమ్మను వాడుకోవటం అనేది అక్కడ ప్రధానమైన అంశం. రాష్ట్ర స్థాయికి సంబంధించి కొందరు నేతలు ఉన్నా, అలాగే కొందరు ఎంపీలు ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించగల నేతలు ఆ తరహా ఫేసులు లేకపోవడం అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం చెప్పుకోదగ్గ అంశం. మరికొన్ని అంశాలు మనం చూద్దాం. చట్టసభల్లో ప్రాతినిధ్యం. మనం 2014లో ఇందాకలా మాట్లాడుకున్నాం. 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. అప్పుడు పొత్తులో జనసేన ఉన్న జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ నేపథ్యంలో 2014 2 ఎంపీలు 4 ఎమ్మెల్యే సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 2019లో ఏపీలో ఎక్కడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. ఒంటరిగా పోటీ చేసి నేను ఇందాక ప్రస్తావించినట్టు 100 కంటే తక్కువ సీట్లు సాధించుకుంది. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. స్థానిక సంస్థల్లో బలం. అసలు గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సీన్ లేదు. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో కొంత ప్రాతినిధ్యం లభించింది. టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ కొన్ని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇలాంటి కొన్ని సర్పంచులు, ఇలాంటి కొన్ని పదవులని వాళ్ళ పొత్తులో ఉన్నప్పుడు కొంత సాధించుకున్నారు. అయితే జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కొన్ని సీట్లు సాధించగలిగింది కానీ భారతీయ జనతా పార్టీ చేతి మీద లెక్కెట్టుకునే స్థాయిలో మాత్రమే కొన్ని సీట్లకే పరిమితమైంది. అంటే జనసేనతో పొత్తులు ఉన్నప్పటికి కూడా ఆ పొత్తు ధర్మాన్ని సరైన రీతిలో ఫాలో కాలేకపోయారు. జనసేన బీజేపీ కోఆర్డినేషన్ మిస్ అయిందని ఆ సందర్భంలో చాలామంది మాట్లాడారు. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఏ ఒక్క విషయంలో సహకారానికి రారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సహకారానికి మొగ్గు చూపలేదు, కలిసి ఉద్యమాలు చేస్తామంటే ఇక్కడ నాయకులు కనీసం రెస్పాండ్ అవ్వరు అని ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ అటు ఎన్డీఏ భాగస్వామి బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణే బహిరంగంగా మాట్లాడారు. ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి గ్రామ స్థాయిలో అస్సలు చాలా బలం నిల్లుగా ఉండడం అనేది ఒక మైనస్గా చెప్తున్నారు. ఈ పాయింట్ ఎందుకు కీలకం అంటే ఏ పార్టీకైనా గ్రామ స్థాయి నుంచి పై వరకు బలం ఉంటేనే ఆ పార్టీ సంస్థాగతంగా కేడర్ పరంగా బలంగా ఉంటుంది. బట్ భారతీయ జనతా పార్టీకి ఈ పరిస్థితి ఒక పెద్ద మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ ఓట్ షేర్ సంబంధించి మనం మాట్లాడుకోవాలి. 2014లో అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి జరిగిన తొలి ఎన్నికల్లో 2.2% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. అప్పుడు టీడీపీ పొత్తు, జనసేన పొత్తు ఉంది. జనసేన పోటీ చేయకపోయినా భారతీయ జనతా పార్టీకి 4 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు దక్కాయి. ఓవరాల్గా అసెంబ్లీ పరంగా మనం చూస్తే 2.2% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. బట్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేయడం, 0.84% ఓట్లు రావడం, 0 సీట్లకే పరిమితం అవడం. అంటే 2014తో పోల్చుకుంటే 2019లో భారతీయ జనతా పార్టీకి ఓటు షేర్ తగ్గింది. ఇక్కడ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే రాబోతున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఇంతకంటే మించి పర్సంటేజ్ వస్తుందా రాదా అన్న ఒక అంచనా భారతీయ జనతా పార్టీలకి లేదు, అలాగే విశ్లేషకులకు లేదు, కేంద్రంలో ఉన్న పెద్దలకి లేదు. అంటే ఎవరితోనైనా పొత్తు కుదుర్చుకుంటే కొన్ని ఓట్లు పెరగొచ్చు, లేదంటే కొన్ని సీట్లు పెరగచ్చు అన్న వాదన ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం చేస్తోంది. ప్రధానంగా మనం కలవాలి, టీడీపీ జనసేనతో మనం కలవటం వల్ల కొంత వాళ్ళ ఓట్లను ఉపయోగించుకొని అటు అసెంబ్లీలో అలాగే పార్లమెంట్లో కొన్ని సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలుపరచాలని కొందరు నేతలు కేంద్ర పెద్దల దగ్గర ప్రతిపాదన పెట్టారు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒంటరిగా వెళ్తే ఓట్లు రావు, సీట్లు రావు, మళ్ళీ మనకి ఇబ్బంది తప్పుదన్న అంచనాల్లో ఆ పార్టీ ఉంది. లేటెస్ట్గా మనం వార్తలు చూస్తున్నప్పుడు ఒకవేళ టీడీపీ జనసేనతో పొత్తులో వెళ్తే ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా బలంగా ఉన్న స్థానాలన్న దానిపైన గత 2-3 రోజులుగా భారతీయ జనతా పార్టీ ఒక సర్వే కూడా నిర్వహిస్తుంది.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సింగిల్గా వెళ్తే మళ్ళీ గతంలో లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది విశ్లేషకులు చెప్పే మాట. అలాగే నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఏపీలో బీజేపీ టార్గెట్ లోక్సభ సీట్లు సొంతంగా ఎదగాలనే ప్లాన్. ఆంధ్రప్రదేశ్ సంబంధించైనా ఏ రాష్ట్రానికి సంబంధించైనా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకటి అవకాశం ఉంటే అధికారంలోకి రావాలని అనుకుంటుంది. బట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా డిఫరెంట్. ఎందుకంటే అక్కడ 2 రీజనల్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి. గత ఎన్నికల ఓట్ షేర్ మనం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% వరకు ఓట్ షేర్ సాధిస్తే అటు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న జనసేన రెండు కలిపి 46% ఓట్ షేర్ను సాధించిన పరిస్థితి. అంటే గతంలో జనసేన టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేసిన గత పర్సంటేజ్ని ఇప్పుడు మనం కలిపి చూస్తే 46% టీడీపీ జనసేనకు ఓట్ షేర్ ఉన్నట్టుగా మనం లెక్క తీసుకోవాలి. అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఉన్నట్టుగా తీసుకోవాలి. అంటే దాదాపు 100లో 95% వరకు 2 రీజనల్ పార్టీసు అంటే జనసేనతో కలిపి 3 రీజనల్ పార్టీసే సర్దుకునే పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీకి సొంతంగా ఎక్కడ సీట్లు ఓట్లు వస్తాయన్నది అత్యంత కీలకమైన అంశం. కానీ అందుకు కనీసం లోక్సభ సీట్లైనా మనం సంపాదించుకోవాలి. కేంద్రంలో లోక్సభ సీట్లు అధికారంలో రావడానికి అవే ఇంపార్టెంట్ కాబట్టి లోక్సభ సీట్లే భారతీయ జనతా పార్టీ బిగ్ టార్గెట్. రేపు ఒకవేళ టీడీపీ జనసేనతో కలిసిన అసెంబ్లీ సీట్ల కంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ అటు లోక్సభ సీట్లని గెలుచుకోవటం అనేది ఒక బిగ్ టార్గెట్. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగాలనే ప్లాన్. రెండో పాయింట్ మనం చూస్తే సొంతంగా ఎదగాలని చాలా ప్లాన్లు చేసింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే గతంలో 2014, 2019 ఈక్వేషన్స్ మనం చూసేటప్పుడు తెలుగుదేశం పార్టీతో ఎక్కడైతే పొత్తు వికటించిన తర్వాత సొంతంగా ఎదగడానికే భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది. ఇప్పటివరకు మళ్ళీ టీడీపీతో పొత్తు కుదరలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని కొంత టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీని కొంత లక్ష్యంగా పెట్టుకొని ఆ పార్టీని కొంత తగ్గిస్తూ భారతీయ జనతా పార్టీ ఎదగాలని చాలా ప్రయత్నాలు చేసింది. మనకి తెలుసు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కొంత రాజ్యసభ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ తన పార్టీలోకి తీసుకున్న వాతావరణం మనకి చూసాం. అదే నేపథ్యంలో మరొక అంశం కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలకు గాలం వేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది. అయితే తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్న 23 సీట్లు సాధించిన 40% వరకు ఓట్ షేర్ సాధించిన పార్టీగా ఆ పార్టీకి బలమైన లీడర్స్ క్యాడర్స్ ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీకి అది సాధ్యం కాలేదు. ఇక రెండో టార్గెట్ ఏం పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో? కాపులను టార్గెట్ చేసింది. కాపులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికి కూడా బలంగా కాపులు ఒక బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మనం కానీ కొంత సోషల్ ఇంజనీరింగ్ ద్వారా కాపులను టార్గెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకంటూ ఒక బిగ్ ఓట్ షేర్ అనేది ఎమర్జ్ అవుతుందని భారతీయ జనతా పార్టీ లెక్కలు వేసుకుంది. కానీ ఆ నేపథ్యంలోనే మనం చూస్తే కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టుకుంది. అలాగే ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో కాపులు రిజర్వేషన్లు బీసీలో చేర్చడానికి సంబంధించి ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టిన వాతావరణం మనం చూసాం. అలాగే కాపులకు సంబంధించి ఒక 2 సభలను కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. కానీ అది కూడా అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమార్తె మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరిని పార్టీ అధ్యక్షురాలుగా నియమించింది. దీని వెనక కూడా ఒక టార్గెట్ ఉందని విశ్లేషకులు అంటారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడానికి అదే సామాజిక వర్గం నుంచి ఆయన బంధువు అయిన మాజీ కేంద్ర మంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె అయిన పురంధరేశ్వరిని తేవటం వల్ల ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం ఓట్లను మనం కొంత సాధించుకోవచ్చు. ఆల్రెడీ జనసేనతో మనం పొత్తులో ఉన్నాం కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ వల్ల కాపు ఓట్లను కూడా సంపాదించుకోవచ్చు. ఇటు కమ్మ సామాజిక వర్గం ఇటు కాపు సామాజిక వర్గం ఓట్లు సాధించుకోవటం వల్ల మనం ఖచ్చితంగా ఒక కీ ఫ్యాక్టర్గా ఒక కింగ్ మేకర్గా మారుతామన్న అంచనాలు లెక్కలు భారతీయ జనతా పార్టీకి వేసింది. కానీ అది కూడా పూర్తిగా వర్కౌట్ కానీ నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మనం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. అలాగే ఇక నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం. రాష్ట్రంపై బీజేపీ ఎఫెక్ట్. అయితే రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది అన్న అంశం అనేది అత్యంత కీలకమైంది. ప్రధానంగా అటు టీడీపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో అటు మొదటి ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉండేవారు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి. అలాగే ఇక్కడ కూడా కామినేని శ్రీనివాసు, మాణిక్యాలరావు 2 మంత్రులు ఇక్కడ క్యాబినెట్లో కూడా ఉన్నారు. దాదాపు 3 సంవత్సరాలు 9 నెలల పాటు బీజేపీ టీడీపీ పొత్తు నడిచింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇలాంటి అంశాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కటీఫ్ చెప్పారు. ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తే అనుకున్నంత స్థాయిలో నిధుల విడుదలలో కొంత నాంచుడు ధోరణిని
అవలంబించింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనుకున్నంత స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం అనేది కొంత బీజేపీ ఏపీ పట్ల అనుకున్నంత స్థాయిలో ఒక పాజిటివ్ నోట్తో వ్యవహరించలేదన్న ఒక రకమైన ఆరోపణ ఆ పార్టీపై ఉంది. అలాగే అత్యంత కీలకమైంది ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దేశంలో చాలా ప్రైవేటీకరణలకు సంబంధించి సిద్ధమైనప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఇది ఒక అత్యంత బలమైన ఉద్యమంగా చేసి సాధించుకున్న ఒక స్టీల్ ప్లాంట్. కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇంకా ఏపీకి లాభం చేయకపోగా నష్టమే చేస్తుందన్న భావన ఎక్కువగా ప్రజల్లో బయలుదేరింది. అది కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఎదగడానికి వేసిన ఎత్తులు పన్నిన వ్యూహాలు వర్కౌట్ కాలేదనటానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరికొన్ని అంశం విభజన హామీలు అమలు. ఇది అత్యంత కీలకమైనది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ప్రధానంగా ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా హామీ అప్పుడు రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా అనేది ఒక హామీగా సాధించిన పరిస్థితి. అయితే ఆ హామీకి చట్టబద్ధత కల్పించకపోవడం అన్న అంశం ఒకటి. రెండు, ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు నాయుడు చెప్పారు, ప్రత్యేక ప్యాకేజీకి ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడం, దానికి సంబంధించి కూడా అతిగతి లేకపోవడం. అంతకుమించి విభజన హామీల అమలులో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న ఒక భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువగా ఉండడం, అలాగే చాలామంది విశ్లేషకులు వాస్తవాలు చూస్తున్నప్పుడు అది అర్థమవుతుండడం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక బిగ్ మైనస్గానే మనం చెప్పుకోవాలి. అలాగే రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని విశాఖ కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. కానీ అసలు ఆ రైల్వే జోన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా, అయ్యిందా లేదా అతిగతి ఎవరికి అర్థం కాని పరిస్థితి. మౌలిక సదుపాయాలు అలాగే హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం కొన్ని నిధులు కేటాయిస్తాం అన్నారు, కానీ ఎంత నిధులు కేటాయించారు, ఏ పరిస్థితిలో ఉందో ఎవరికి చెప్పలేని వాతావరణం. అంటే అనుకున్నంత స్థాయిలో దాని మీద శ్రద్ధ పెట్టలేదన్నది వాస్తవం. అలాగే పోలవరం అనేది ఇట్స్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు, అంటే ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని. అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం జాతీయ హోదా ఇచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా జాతీయ హోదా కల్పించినప్పటికీ కేంద్రం కొర్రీలు పెడుతూ వచ్చింది అన్న ఒక వాదన బలంగా కేంద్రాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి, అలాగే భారతీయ జనతా పార్టీని వేలెత్తి చూపించే పరిస్థితికి దారితీసింది. ఎందుకంటే పోలవరం సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి ఇప్పటికీ దాన్ని ఆమోదం తెలకపోవడం, ఏదో ఈ మధ్యకాలంలో కొన్ని నిధులు ఇవ్వడం, సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించకపోతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ముందుకు నడిపించలేమని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని వేలెత్తి చూపడం, పరిస్థితులు ఏవైనా కారణాలు ఏవైనా పోలవరం అయితే ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 9 ఏళ్ళు అవుతోంది. 9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటుకు సంబంధించి కొంత మొత్తాన్ని కేంద్రం భర్తీ చేసింది. అలాగే పోలవరంకి సంబంధించి కొంత సహాయాన్ని అందించింది. అంటే 9 ఏళ్ల తర్వాత కొన్ని అంశాల్లో దృష్టి పెట్టింది, కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించకపోవడం, రైల్వే జోన్కు సంబంధించి అధిగతి లేకపోవడం, ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యయనం అని బీజేపీ నేతలు మాట్లాడుతుండడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ అంశాలు విభజన హామీల అమలు అనేది కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎదగడానికి, రాష్ట్రంలో భవిష్యత్తులో వ్యూహాలు పన్నడానికి ఒక పెద్ద అడ్డంకిగా ఉంటున్నాయనేది వాస్తవం. వీటితో పాటు వెనుకబడిన జిల్లాల ప్యాకేజీకి సంబంధించి కొద్ది సంవత్సరాలు ఇచ్చి ఆపేయటం, అలాగే అటు కేంద్రం నుంచి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల విషయంలో అలసత్వ ధోరణి ప్రదర్శించడం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అటు ఆస్తుల విభజనకు సంబంధించి దృష్టి పెట్టకపోవడం, అలాగే ప్రధానంగా నీళ్లు సంబంధించి మనం చూస్తే ఇరిగేషన్కి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలని, అలాగే జలాల పంపిణీకి సంబంధించి ఒక పెద్దన్న పాత్ర పూర్తి స్థాయిలో పోషించకపోవటం, ఇలాంటి అంశాలన్నీ మనం చూస్తున్నప్పుడు 360 డిగ్రీ కోణంలో భారతీయ జనతా పార్టీ అక్కడ ఏపీ ప్రజల్లో కానీ అటు ఎదగకపోవడానికి, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనుకున్నంత స్థాయిలో అడ్రస్ చేయలేకపోతుందంటూ కొందరు అనటానికి ఒక అవకాశాన్ని కల్పించింది. ఏపీలో బీజేపీకి ఉన్న సీన్ అంతా భవిష్యత్తులో ఎలాంటి సీన్ ఉండబోతుందని ఇప్పటివరకు మనం చూసాం కదా. మరి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇప్పటివరకు కాంగ్రెస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలేంటి, దీనికి సంబంధించి మనం ఇప్పుడు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఏపీలో కాంగ్రెస్ బలం. నేను ఇందాక చెప్పాను, ఇక్కడ రెండు జాతీయ పార్టీలకు ప్రధానంగా ఇబ్బందికరమైన అంశం విభజన అంశమే. విభజనకు సంబంధించి విభజించారు, అసంపూర్తిగా
ఆంధ్రప్రదేశ్ను దానివల్ల రాష్ట్రానికి నష్టం కలిగించారని కాంగ్రెస్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత కోపంగా ఉంటే విభజన హామీలు అంటే విభజన తర్వాత విభజన చట్టం ప్రకారం చేయాల్సినవి విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న ఆ కోపం భారతీయ జనతా పార్టీపై ఉంది. ఇక్కడ విభజనతోనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందన్నది కాంగ్రెస్ పార్టీ మనకు కనిపించే వాస్తవం. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలు విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైపోయిన పరిస్థితి. అలానే 2019 ఎన్నికలకైనా రిట్రైవ్ అయిందంటే ఆ పరిస్థితి లేదు. 2014తో పోల్చుకుంటే 2019 ఎన్నికల నాటికి ఆ పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోయింది. అటు డిపాజిట్లే గల్లంతైన వాతావరణం మనకి కనిపించింది. ఆ రకంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఒక వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా డేలా పడిపోయింది. పునర్వైభవం కోసం పాటలు ఇప్పుడు ఏం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? పునర్వైభవం కోసం ఇప్పుడు పాటలు పడుతోంది. తిరిగి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీగా ఉంది. రీజనల్ పార్టీ తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనన్న వాతావరణం చాలా సంవత్సరాలు నడిచింది. అలాంటి జాతీయ పార్టీ తిరిగి పునర్వైభవం కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వైఎస్ షర్మిలను దగ్గరికి తీసుకునే ప్రయత్నం కానీ, అలాగే పాత నేతలకు తిరిగి గర్వాపసి పేరుతో పిలుపునిస్తుండడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతల వైపు చూస్తుండడం, అంతకు మించి కొన్ని వ్యూహాలు రచించే ప్రయత్నం చేస్తోంది. చూద్దాం మరి అది వర్కౌట్ అవుతుందో లేదనేది. మరికొన్ని అంశాలు మనం చూద్దాం. ప్రభావం చూపే నేతలు రాష్ట్ర స్థాయిలో ఎవరూ లేరు. ఇప్పటివరకు మనం చూస్తే పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించే నేతలు కాదన్నది వాస్తవం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఆఫీసెస్తోనే బలంగా వెళ్లాల్సిన వాతావరణం. అంతకు మించి ఇప్పుడు కనుక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా వైఎస్ షర్మిల ఆ పార్టీకి సంబంధించి ఒక చరిష్మా ఉన్న నేతగా ఖచ్చితంగా చలామణి అవుతారు. ఎందుకంటే అటు వైఎస్ఆర్ టీపీ నాయకురాలుగా మొన్నటి వరకు ఉన్నారు. అంతకుమించి కాంగ్రెస్ పార్టీ నేత దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కుమార్తెగా, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరిగా చరిష్మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇమేజ్ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని వేరే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అటు షర్మిల పాదయాత్ర చేశారు. చాలా లాంగ్ పాదయాత్ర చేసి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన వాతావరణం. అంటే వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిలకు ఉన్న ఇమేజ్ కొంత ఉంది. ఖచ్చితంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె కొంత ప్రభావం చూపే నేత అవుతుంది. అంటే రేపు గెలిపిస్తుందా గెలిపించదని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల ప్రచారం చేయడానికో లేదంటే కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికో కొన్ని సీట్లు ఓట్లు రావడానికో ఖచ్చితంగా ఆమె కారణమవుతారనేది వాస్తవం. అలాగే మరికొన్ని అంశాలు మనం చూద్దాం. చట్టసభల్లో ప్రాతినిధ్యం 2014లో మనం ఇందాకలు అనుకున్నట్టుగా ఆ పార్టీకి 0 సీట్లు వచ్చే 2019లో కూడా అదే పరిస్థితి. మరి ఈసారి ఆ పరిస్థితి మారుతుందా మారదా మనకు తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాల్సిన వాతావరణం. నెక్స్ట్ స్థానిక సంస్థల్లో బలం. ఇందాక భారతీయ జనతా పార్టీకి చెప్పినట్టు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా స్థానిక సంస్థల్లో అంత బలం లేదు. గ్రామ స్థాయిలో అంత చెప్పుకోదగ్గ బలం రాష్ట్ర వ్యాప్తంగా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సీట్లు గెలిచిన వాతావరణంలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపించేది, పైచేయి సాధించేది. ఆ రకంగా చూస్తే గ్రామస్థాయి వరకు హస్తం గుర్తు అలవాటు అవ్వడం, కాంగ్రెస్ పార్టీ లీడర్సు చాలా బలంగా ఉండడం గతంలో ఉండేది. అందుకే నేను అంటున్నా గతమెంతో గణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల పరంగా గ్రామస్థాయి పరంగా. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన వాతావరణంలో మొత్తం అటు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నగర స్థాయి వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. అయితే దీనికి ఒక బలమైన కారణం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయిన వాతావరణంలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో కోల్పోని పరిస్థితి అయితే ఏర్పడింది. నెక్స్ట్ చూద్దాం కాంగ్రెస్ ఓట్ షేర్ చూద్దాం. 2014లో 2.8% ఓట్లు వచ్చాయి, 0 సీట్లు వచ్చాయి ఆ పార్టీకి. 2019లో బాగా దాదాపు సగం డౌన్ అయిపోయింది. 1.17% ఓట్లు, 0 సీట్లు ఆ పార్టీకి వచ్చిన వాతావరణం మనకు కనిపిస్తోంది. మరి ఈసారి ఓట్ షేర్ 15% ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రావాలని రాహుల్ గాంధీ ఒక టార్గెట్ పెట్టారంటున్నారు కదా. మరి ఈ గణాంకాలు చూస్తున్నప్పుడు అంటే 2014లో 2.8%,
2019లో 1.17%. ఈ గణాంకాలు చూసినప్పుడు మరి రాహుల్ గాంధీ చెప్తున్న టార్గెట్ని మరి కాంగ్రెస్ రీచ్ అవ్వగలదా? ఒకవేళ షర్మిల వస్తే నిజంగా ఫలితాలు ఉంటాయా? చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ చూద్దాం. ఏపీలో కాంగ్రెస్ టార్గెట్, ఇది చాలా కీలకమైన పాయింట్. వైఎస్ఆర్ సెంటిమెంట్తో పుంజుకోవడం, నేను అది కూడా మాట్లాడతాను. అంతకంటే ముందు మీరందరూ జాగ్రత్తగా వినాల్సిన అంశం, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న వ్యూహం. ఇక్కడ మనకి ఒక క్లియర్ కట్ పొలిటికల్ పిక్చర్ కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొంత డౌన్ అవ్వడానికి కారణం అటు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు రావడం, సొంతంగా పార్టీ పెట్టడం, మెజారిటీ క్యాడర్ని ఆయన లాక్కెళ్ళిపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఇంత నష్టం జరిగిందన్న భావన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మనం ఈ మధ్యకాలంలో 2-3 రోజుల్లో వార్తాపత్రికల్లో చూసాం. షర్మిల అలా కాదు, ఖచ్చితంగా షర్మిల విశ్వాస పాత్రులాగా ఉంటారని మల్లికార్జున ఖార్గే ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడారని ప్రధాన పత్రికలు వార్తలు రాశాయి. అది ఎంతవరకు నిజమో అనేది పక్కన పెడితే, ఎక్కడైతే వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి పార్టీకి నష్టపరిచారన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఉందో, అదే ఫ్యామిలీ నుంచి షర్మిలాను మళ్ళీ తెచ్చి పార్టీకి పునర్వైభవం పునర్జీవం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ లెక్కలేస్తోంది. అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న వ్యూహం ఇక్కడ మనకి కనిపిస్తోంది. వైఎస్ఆర్ సెంటిమెంట్తో పుంజుకోవడం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వైఎస్ షర్మిలాని సరదాగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ షర్మిలాని ఎందుకు తీసుకుంటుంది? దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీకి ఒక యాంబ్లంగా మారిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకున్న ఇమేజ్. మళ్ళీ వైఎస్ షర్మిల వెళ్తే ప్రజలు వైఎస్ఆర్ని గుర్తు తెచ్చుకుంటారు, వైఎస్ఆర్ తనకు ఆ ఇమేజ్ పనికొస్తుంది. ఓవరాల్గా వైఎస్ఆర్ లెగసీ అనేది మనకి వర్కౌట్ కావచ్చన్న అంచనా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో వైఎస్ షర్మిలను ఒకవేళ అధ్యక్షురాలను చేసి పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన నేతల్ని తిరిగి రమ్మని గర్వాపసి అంటే తిరిగి రమ్మని ఆహ్వానించి కొంత పార్టీని లేపుదాము అన్న భావనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. మనకు ఆ పిక్చర్ అర్థమవుతుంది. అంతకుమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ మధ్యన కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కొందరిని ఇన్ఛార్జీలను మార్చడం, కొందరు శాసనసభ్యులను స్థానచలనం చేయటం, కొందరు శాసనసభ్యులకు టికెట్లు కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల పట్ల, నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు, వీళ్ళందరినీ లాగి కాంగ్రెస్ పార్టీని పునర్జీవం కల్పిస్తే ఎలా ఉంటుందన్న ఒక భారీ స్కెచ్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఆ కారణాలు ఏంటంటే, పక్కనున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పొరుగునున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న తమిళనాడులో కాంగ్రెస్ అలయన్స్ పార్టీగా ఉన్న డిఎంకే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంది. అంటే ఏ విధంగా చూసుకున్నా మూడు వైపులా ఒక బలగం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత పార్టీని లేపుదాము, కొంత పునాదుల నుంచి మళ్ళీ లేపుదామన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, అవసరమైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కీలక భూమికి పోషించిన రేవంత్ రెడ్డిని కూడా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రచారానికి దించితే ఎలా ఉంటుందన్న లెక్క ఆలోచన ఆ పార్టీకి ఉంది. అలాగే ఈ రాష్ట్రాల్లో విజయానికి కీలకంగా వ్యవహరించిన శివకుమార్తోనే గతంలో షర్మిల భేటీ అవ్వడం, ఆంధ్రప్రదేశ్పై శివకుమార్, అలాగే తమిళనాడుకు చెందిన ఎంపీ కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ను అక్కడ ఇన్ఛార్జిగా వేయటం, ప్రత్యేకంగా ఫోకస్ చేయటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అటు ఆంధ్రప్రదేశ్లో తిరిగి పాత రోజుల్ని గుర్తు తెచ్చుకునేటట్టుగా, మళ్ళీ పాత వైభవాన్ని తెప్పించుకునేటట్టుగా ప్రయత్నం చేస్తుందన్నది మనకి కనిపిస్తున్న పిక్చర్. నెక్స్ట్ చూద్దాం. రాష్ట్రంపై కాంగ్రెస్ ఎఫెక్ట్. నేను ఇందాక చెప్పినట్టు విభజన అనేది కాంగ్రెస్కు మైనస్, నేను ఆల్రెడీ మీకు వివరించాను. రాష్ట్రం వెనుకబాటుకు కారణమయ్యారన్నది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది. కొందరు విభజనను వ్యతిరేకిస్తే, కొందరు విభజన చేయడాన్ని స్వాగతిస్తూనే అసంపూర్తిగా విభజన చేశారు, దేనికి క్లారిటీ లేకుండా చేశారు, ప్రత్యేక హోదాకి చట్టబద్ధత కల్పించలేకపోయారు, చట్టంలో చేర్చలేకపోయారు, ఇలాంటి అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, దీని అంతటికీ సోనియా గాంధీ కాంగ్రెస్ కారణం అన్న భావన ఏపీలో కొందరిలో ఇప్పటికీ ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అంశంగా చెప్తారు. మరి రానున్న రోజుల్లో దాన్ని ఎలా అధిగమిస్తారనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇది ప్రధానంగా కాంగ్రెస్ ఎఫెక్ట్. అలాగే విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదాను చట్టం చేయకపోవడం, నేను ఇందాకలే చెప్పినట్టుగా అది చట్టం చేయకపోవడం అనేది ఒక మేజర్ ఇష్యూ. అయితే ఈ విషయంలో మనం కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నిందించలేం. ఎందుకంటే 2014 అంటే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు.
రెండుసార్లు మోడీ అధికారంలోకి వచ్చారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. కానీ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా చేశారా అన్న ఒక అంశాన్ని మనం ఒకసారి చర్చకు తీసుకుంటే, ప్రత్యేక హోదాను చట్టం చేయకపోవడం అనేది ఒక అంశమే. కానీ మనం చూసాం చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం కల్పిస్తాము, ఫస్ట్ ఫైల్ ప్రత్యేక హోదా ఇవ్వడమే, ఖచ్చితంగా ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని పదే పదే కాంగ్రెస్ చెబుతోంది. తప్పు సరిదిద్దుకుంటామన్న ఒక భావన ప్రదర్శిస్తోంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని అంశాలు లోక్సభ రాజ్యసభలో వచ్చినప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొంత సపోర్ట్ చేస్తున్న వాతావరణం కూడా మనకి కనిపిస్తోంది. అంతకుమించి వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి. ఈ విధంగా మనం చూసినప్పుడు రెండు పార్టీలకు సంబంధించి అటు పాజిటివ్స్ నెగిటివ్స్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా అయినా కొంత పాగా వేద్దాము, ఇండివిజువల్గా ఎదుగుదాము, చక్రం తిప్పుదామన్న లెక్కలు వేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి సంబంధించి వాస్తవ పరిస్థితి ఏంటో నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ అయినా మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే ఒకటో రెండో స్థానాల్లో గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఇది గత ఎన్నికల గణాంకాలు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కానీ రెండు పార్టీలది ఏపీలో బలంగా ఉన్న రెండు పార్టీలతో కలవలేని పరిస్థితి. బీజేపీకి టీడీపీతో గతంలో స్నేహబంధం ఉన్న 2018 తర్వాత పెరిగిన శత్రుత్వమే ఇంకా వెంటాడుతోంది. ఈ రెండు పార్టీలకు మధ్య అనుబంధం పెంచేందుకు జనసేన కృషి చేస్తున్న రెండు పార్టీల అగ్రనాయకత్వం ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ వస్తే మేము స్వాగతిస్తామంటూ అటు స్వాగత సంకేతాలు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచన చేస్తుందన్నది ఆసక్తికరం. టీడీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీతో కలిసే చాయిస్ కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే సింహం సింగిల్గానే వస్తుందంటూ వైసీపీ అధినాయకత్వం ఇతర పార్టీలకి ఎప్పుడో డోర్స్ క్లోజ్ చేసింది. ఇక కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణలో అధికారం సాధించి ఆ ఊపులో రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఏపీలోనూ అడుగు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు ఇంట్రెస్టింగ్. రాష్ట్ర విభజన కసితో కాంగ్రెస్ను అధపాతాళంలోకి తొక్కేశారు ఏపీ ఓటర్లు. అప్పటి వరకు అధికారం చలాయించిన పార్టీకి క్యాడరు లీడరు లేకుండా పోయారు. మరి పార్టీలో చీలిక తెచ్చిన నేటి ముఖ్యమంత్రి జగన్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం తన ఖాతాలో వేసుకున్నారు. సో జగన్ను ఓడిస్తేనే కాంగ్రెస్ మళ్ళీ ఏపీలో ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ఆ పరిస్థితి ఉందా? జగన్ను ఓడించాలంటే కాంగ్రెస్కు ఇప్పటి బలం సరిపోతుందా? అందుకే షర్మిలాను రంగంలో దించుదామని అనుకుంటున్నా ప్రస్తుత ఓట్ షేర్తో లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకుంటుంది? మరేం చేయాలి? మొత్తం విశ్లేషిస్తే రెండు జాతీయ పార్టీలకు ఏపీలో అంతగా సీన్ లేనట్టే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఎదగాలన్న ప్లాన్ను రెండు పార్టీల అగ్రనాయకత్వం ఎలా అమలు చేయగలుగుతాయన్నది ఆసక్తికరమైన అంశం. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను ఎలా ఢీకొంటాయి? ఒకవేళ పొత్తు కుదిరినా ఈ రెండు పార్టీల రాజకీయ